ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 19ను పరిశీలిద్దాం. ఇది విశ్వరూప సందర్శన యోగము. భగవంతుని అద్భుతమైన బ్రహ్మాండమైన విశ్వరూపాన్ని చూసి అర్జునుడు ఆశ్చర్యంతో భయభక్తులతో నిండిపోయి తాను చూస్తున్న దానిని వర్ణిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అనాదిమధ్యాంతం అనంత వీర్యం అనంత బాహుం శశిసూయ నేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జునుడు ఇలా అంటున్నాడు: ఓ ప్రభూ, నీకు ఆది మధ్యము అంతము లేనివాడిగా నేను చూస్తున్నాను. నీవు అనంతమైన పరాక్రమంతో అంతులేని చేతులతో ఉన్నావు. చంద్రుడు సూర్యుడు నీ నేత్రాలుగా ఉన్నారు. ప్రజ్వలించే అగ్ని నీ ముఖం నుండి వస్తోంది. నీ దివ్య తేజస్సుతో ఈ సమస్త విశ్వాన్ని వేడి చేస్తూ ప్రకాశింపజేస్తున్నావు. నేను నిన్ను ఇలా దర్శిస్తున్నాను. ఇది భగవంతుని అనంతమైన సర్వవ్యాప్తమైన స్వభావానికి ప్రతీక. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది అద్భుతం మరియు విస్మయం కలిగించే భావన. మానవ మేధస్సుకు అందని భగవంతుని స్వరూపాన్ని చూసినప్పుడు కలిగే అనుభూతి ఇది. మనం చూసే సూర్యచంద్రులు, అగ్ని, ఈ విశ్వం మొత్తం ఆయనలో ఒక చిన్న భాగం మాత్రమే అని తెలుసుకున్నప్పుడు మన అహంకారం తగ్గి వినయం, భక్తి పెరుగుతాయి. ఆయన శక్తి అనంతమైనది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఎంత పెద్దవిగా అనిపించినా ఈ విశ్వాన్ని నడిపించే శక్తి ముందు అవి చాలా చిన్నవి అని గుర్తుంచుకోవాలి. ప్రకృతిలోని సూర్యచంద్రులను చూసినప్పుడు వాటిలో దైవత్వాన్ని చూడటం అలవాటు చేసుకుంటే మనలో ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. భగవంతునికి అంతులేని చేతులు ఉన్నాయని నమ్మడం ద్వారా సహాయం ఎక్కడి నుండైనా రాగలదని ధైర్యంగా ఉండవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.